రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అక్కా చెల్లెళ్ళు 2వ భాగం. రామ్మూర్తి ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి దీపిక, సౌమ్యలు ఇంట్లో కనిపించకపోవడంతో కంగారు పడతాడు. శారద, దీపిక, సౌమ్య ఇద్దరూ కనిపించడం లేదు. నీకేమైనా చెప్పి వెళ్ళారా? నాకేం తెలియదు, వాళ్ళు ఎక్కడికెళ్లారో ఏంటో. రామ్మూర్తి దీపిక, సౌమ్యల ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తమకేమీ తెలియదని చెబుతారు. అప్పుడు రామ్మూర్తి హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారు, మా ఇద్దరు అమ్మాయిలు చెకప్ కోసం ఇక్కడికి వచ్చారండి. రామ్మూర్తి గారు, వాళ్ళు ఇక్కడికి రాలేదండి. అయినా మీ అమ్మాయికి గాయం పూర్తిగా నయమైంది కదా. రామ్మూర్తి కంగారుగా ఇంటికి వచ్చి దీపిక, సౌమ్యల గదికి వెళ్తాడు. అక్కడ ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంటుంది. రామ్మూర్తి ఆ ఉత్తరం తీసుకొని చదువుతాడు. నాన్నగారికి మీ పెద్ద కూతురు నమస్కరించి రాయినది. నేను చెల్లెల్ని తీసుకొని ఇల్లు విడిచి వెళ్తున్నాను. మేము చనిపోవడానికి వెళ్ళడం లేదు నాన్న. మా లక్ష్యం నెరవేర్చుకునేందుకే వెళ్తున్నాము. పిన్ని మాతో రోజు ఏదో విధంగా గొడవ పడుతూనే ఉంటుంది. అందువల్ల నీకు మనశ్శాంతి ఉండదు. మా గురించి వెతుకొద్దు. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే పోతాడు. మధ్యలోనే ఈ బ్రతుకు పోరాటం. ఈ పోరాటంలో బ్రతకడానికే ప్రయాణం. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ చదివిస్తాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మా గురించి వెతకడం వంటివి దయచేసి మా మీద ప్రేమ ఉన్నట్లయితే చేయకండి. నాన్నా, మీరు బాగుండాలన్నదే నా కోరిక. ఇట్లు మీ దీపిక. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా ఇద్దరు కూతుళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటూ రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీపిక, సౌమ్య చలపతిరావు ఇంటికి వెళ్తారు. అక్కడ చలపతిరావు, అతని భార్య కౌసల్య ఉంటారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. చూడండమ్మా, నాకు ఇద్దరు మగపిల్లలే. ఇద్దరు డాక్టర్లు, అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మీరు మమ్మల్ని ఆంటీ, అంకుల్ అని పిలిస్తే చాలు. మా పిల్లల ఇక్కడికి రారు. మా జీవితాలు పుట్టి పెరిగిన ఈ దేశంలో గడపాలన్నదే మా కోరిక. మీకు గది ఏర్పాటు చేశాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. దీపిక సౌమ్యని తీసుకొని తమ గదికి వెళ్తుంది. అక్క, నాన్న ఇలా ఉన్నారు. మనం చెప్పకుండా ఇలా రావడం తప్పేమో అనిపిస్తుంది. నాన్నని చూడాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడమ్మా, నువ్వు అధైర్యపడకు. మన అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మనం కొన్ని రోజులు నాన్నకు దూరంగా ఉండడం తప్పదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఆ రోజు సాయంత్రం దీపిక వంట చేసి చలపతిరావు, కౌసల్యకు భోజనం వడ్డిస్తుంది. దీపిక, వంట చాలా రుచిగా ఉందమ్మా. అవునమ్మా, భోజనం చాలా రుచిగా ఉంది. మరునాడు ఉదయం దీపిక వంట చేసి బయటికి వెళ్తుంది. సాయంత్రం వరకు ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా? అంకుల్, మరో 2 ఇండ్లు వంటకు దొరుకుతాయేమోనని. దీపిక, మాకు వంట మనిషి కావాలని, మా ఇంట్లోనే ఉండాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను. ఏం చేయను? ఎవరు వచ్చినా కుదురుగా ఉండట్లేదు. నువ్వు ఫోన్ చేసి చెల్లితో రావడానికి కుదురుతుందా అన్నావు. అప్పుడు మాకు మరో పాప దొరికింది అనుకొని రమ్మన్నాను. ఇది మా కథ. ఇప్పుడు మీ గురించి చెప్పండమ్మా. అప్పుడు దీపిక జరిగిన విషయమంతా చెబుతుంది. ఇంత చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. అంకుల్, నాకు బీటెక్లో సీటు ఇక్కడే వచ్చింది. చెల్లెల్ని చదివించాలి. మా అమ్మ కోరిక నేను ఇంజనీరు, మా చెల్లెలు డాక్టర్ అవ్వాలని. చూడమ్మా, నేను బాగా సంపాదించాను. నా బిడ్డలకు నా ఆస్తి అక్కర్లేదు. మా పిల్లలు మమ్మల్ని అక్కడికి రమ్మంటారు. కానీ అక్కడ మాకు స్వేచ్ఛ ఉండదు. దీపిక, నువ్వెక్కడికి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరమైతే నా దగ్గర అప్పు తీసుకో. నీకు ఉద్యోగం వచ్చాక తీర్చుతూలే. మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. అంకుల్ ఇచ్చిన డబ్బులు తీసుకోండి. నేను మీ తల్లిలాంటిదాన్ని అనుకోండి. సాటి ఆడదానిగా మీకు ఆర్థిక సహాయం చేస్తాను. నాకు తల్లిలా సహాయపడే బాధ్యత ఉంది. బిడ్డలుగా మీరు మాకు సహాయపడండి. మీ ఆశయాలు నెరవేరాక మీ నాన్నగారిని తప్పకుండా కలవాలి. అప్పుడు దీపిక నమస్కరించి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. చూడమ్మా, మనలో మనకు ఈ కృతజ్ఞతలేంటి? జరిగినదంతా మర్చిపోయి చదువుపై దృష్టి పెట్టండి. మరునాడు ఉదయం దీపికను
చలపతిరావు కాలేజీలో జాయిన్ చేస్తాడు. దీపిక కాలేజీకి వెళ్ళడంతో సౌమ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు కౌసల్య సౌమ్య దగ్గరికి వెళ్తుంది. ఆంటీ, నాన్నకు మేమంటే ప్రాణం. ఎలా ఉన్నారో? నేనంటే పిన్నికి అస్సలు నచ్చదు. అక్క ఇంటి పని చేస్తుందని అక్కను ఏమీ అనేది కాదు. అక్క నా గురించి ఇల్లు వదిలిపెట్టి వచ్చింది. బాధపడకమ్మా, జీవితంలో ఒడిదుడుకులు సహజం. జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. ఈ విధంగా జరుగుతుండగా అభిరామ్ చలపతిరావు వాళ్ళ బంధువుల అబ్బాయి. అభిరామ్ తల్లిదండ్రులు కైలాష్, పార్వతి. కైలాష్కి సిటీలో వ్యాపారాలున్నాయి. అభిరామ్ తరచూ చలపతిరావు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అభిరామ్కి దీపికతో స్నేహం ఏర్పడుతుంది. అభిరామ్ దీపికని కాలేజీ నుండి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఇటు సౌమ్య మెడిసిన్ కాలేజీలో జాయిన్ అవుతుంది. రామ్మూర్తి తమ పిల్లల ఫోటోలు చూస్తూ, ఎక్కడికి వెళ్ళారమ్మా? మీ నాన్నను ఒంటరి వాడిని చేశారు. నేను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పే చేశాను. నన్ను క్షమించండి అమ్మా అంటూ బాధపడతాడు. ఇలా జరుగుతుండగా శారద ఒకరోజు, నన్ను క్షమించండి. నాతో కానీ మన అమ్మాయితో కానీ మీరు మాట్లాడటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నాకీ శిక్ష? పెళ్లి చూపుల నాడు నా పిల్లలకు తల్లి అవ్వాలని చెప్పాను. నీకు బిడ్డ పుట్టాక నా పిల్లల్ని పని మనుషులుగా చేశావు. అలా చేయొద్దని నీకు ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. నువ్వు నాతో మాట్లాడకు అంటూ రామ్మూర్తి కోపంతో అక్కడ నుండి వెళ్తాడు. ఇలా అభిరామ్ దీపికని కాలేజీకి తీసుకువెళ్ళడానికి చలపతిరావు ఇంటికి వస్తాడు. అంకుల్, నాకో సైకిల్ కొనివ్వండి. ఎవరికీ శ్రమ ఉండదు. అభిరామ్ చాలా మంచివాడమ్మా. అతను నా ఫ్రెండ్ కొడుకు. నువ్వు నిశ్చింతగా వెళ్ళమ్మా. ఏంటండి, మీకు నా బైక్పై కూర్చోవడం ఇబ్బందిగా ఉందా? అబ్బే, అదేం లేదండి. దీపిక గారు, అంకుల్ నాకంతా చెప్పాడు. మీరంటే నాకు చాలా గౌరవం. పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు చేతులు ముడుచుకొని కూర్చోకుండా ఆడపిల్లలైనా కష్టపడుతున్నారు. అప్పుడు దీపిక మౌనంగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు అభిరామ్ దీపికను తీసుకొని పార్కుకు వెళ్తాడు. దీపిక, నీ చదువు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. జాబు తప్పకుండా వస్తుంది. మీరు సౌమ్యని డాక్టర్ కోర్స్ చదివించండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మేము మా సవతి తల్లి పెట్టిన బాధలకు ఇంట్లో నుంచి బయటికి వచ్చాము. మా అమ్మగారు నేను ఇంజనీరు, మా చెల్లెలు డాక్టరు అవ్వాలని ఆశించారు. మా చెల్లి జీవితం ఎవరి చేతిలోనో పెట్టను. నేను వివాహం చేసుకుంటే స్వార్థపర్రాల్ని అవుతాను. నా చెల్లెలు చదువు పూర్తయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను. మీ మీద నమ్మకం లేక కాదు, మా అమ్మ కోరిక తీరాలని పట్టుదల. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక దీపిక చదువు పూర్తి కావడంతో ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఇలా ఒకరోజు, అక్క, నాన్న మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారి మన నాన్నకు ఫోన్ చేసి మనం క్షేమంగా ఉన్నామని చెబితే అతని మనసు కుదుట పడుతుంది. దీపిక రామ్మూర్తికి ఫోన్ చేస్తుందా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.